అందరికీ నమస్తే. అ, అమ్మ, ఆ, ఆవు చిన్నప్పటి నుంచి మనకి విద్యాభ్యాసం నుంచి ఆవు యొక్క ప్రాముఖ్యతని తెలియచేయడానికి ఎంత ప్రయత్నించేవారో ఇది చూస్తే మనకు తెలుస్తుంది కదా! అమ్మ, ఆవు ఈ 2 పదాలతోనే మన యొక్క భాష అనేది మనం నేర్చుకున్నాం. అయితే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఆవు అంటే ఇట్ ఈస్ ఎ డొమెస్టిక్ యానిమల్ విచ్ గివ్స్ మిల్క్. పిల్లల్ని అడిగితే పుస్తకాల్లో అవే చెప్తున్నారు. అండ్ కొంచెం పెద్దవాళ్ళని అడిగినా కూడా ఆవు చాలా సాధు జంతువు. అది పాలిస్తుంది. అంతకు మించి ఏ జ్ఞానం మనకి తెలియకుండా అయిపోయింది. కానీ ఏన్షియంట్ టైమ్‌లో ఆవుని దైవంగా భావించేవారు. అది కేవలం భావన మాత్రమేనా? నిజంగా దైవత్వం ఉందా? అదే మనం ఇప్పుడు తెలుసుకుందాం. దైవం అంటే ఏంటండి? విచ్ ఈస్ మోర్ పవర్‌ఫుల్ దాన్ ఎనీ క్రియేచర్ హూ కెన్ క్రియేట్, బ్యాలెన్స్ అండ్ డిస్ట్రాయ్ కదా! ఈ పవర్ ఉంటేనే కదా మనం దైవత్వం అని అంటున్నాము. అలాగే ఈ దైవాన్ని ఎవరెవరి రూపంలో చూసామండి? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటే తల్లి, తండ్రి, గురువు. దాని తర్వాత స్థానం ఇచ్చింది ఒకే ఒక్క దానికి గోవు. ఎందుకంత ప్రాముఖ్యత ఇచ్చారో అనేది మనం తెలుసుకోవాలి. అసలు ఇంత ప్రాముఖ్యత ఉంది అని ఎవరికైనా తెలిసే ఛాన్స్ కూడా చాలా తక్కువైపోయిందనమాట. సో, ఇప్పుడైతే ఆవులు కేవలం గోశాలలకి పరిమితమైపోయాయి. ఇంకా కొద్దిమంది రైతుల దగ్గర ఉన్నాయి. కానీ ఒకప్పుడు ఒక 100 ఇయర్స్ బ్యాక్ ఏన్షియంట్ టైమ్స్ వరకు వద్దండి. ఒక 100 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి. ప్రతి ఇంట్లోని ఒక గోవన్న ఉండేది. ప్రతి ఇంట్లో కూడా. ఎందుకు గోవు ఉండేది? దాని ప్రాముఖ్యత ఏంటి? మనం ఇప్పుడు ఏమి కోల్పోయాము అని మనం తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రతి ఒక్కళ్ళకి మన గోవు గురించి తెలియాలి కాబట్టి. సో, ఫస్ట్ ఈరోజు చెప్పేదేంటంటే గోవు దైవము. గోమాత దైవంతో సమానం.